ఆదికాండం అమ్మా లేదా 45వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి. 49వ అధ్యాయం యోసేపు యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. నేను అడిగితే మీరు చెప్పాలా? దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, విలుకాండ్రు అతనిని వేధించిరి, వారు బాణములను వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనది అగును. ఓకే, పైనుండి మింటి దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జలములతోనూ దీవెనలతోనూ చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమై ఉండొచ్చు మనం దేని మీద ధ్యానించబోతున్నాం. చెప్తారా ఎవరైనా? యోసేపు ఏం దీవెనలు అవి? యోసేపుని ఏమన్నాడు? ఫలించేడి కొమ్మ. యోసేపు ఎవరమ్మా? ఈరోజు మనం నేర్చుకున్న కథ యొక్క స్టోరీ యొక్క టైటిల్, ఈ కథకు ఒక పేరు పెట్టుకుంటే, చిరంజీవి ఒక సినిమా తీస్తే దానికి ఒక పేరు ఉంటుంది, ఉంటుందా? ఎవరన్నా ఒక కథ రాస్తే దానికి ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీకి ఒక పేరు ఉంటుంది, టైటిల్. ఇప్పుడు చదివిన ఈ లేఖనాల భాగానికి టైటిల్ ఏంటంటే, స్టోరీ పేరు ఏంటంటే యోసేపు ఫలించెడి కొమ్మ. ఎవరమ్మా యోసేపు? ఫలించెడి కొమ్మ. ఈ ఉదయకాలం సంగమా, మీరు ఫలించెడి కొమ్మగా ఉండాలని దేవుడి ఇక్కడికి నడిపించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఎందుకు వచ్చాం మనం ఈరోజు? ఫలించెడి కొమ్మ. ఫలించెడి కొమ్మ ఏం చేస్తుంది? ఫలించెడి కొమ్మ ఏం చేస్తుంది? పూత పోస్తుంది, పిందెలు అవుతున్నాయి, నిండా కాయలు వస్తున్నాయి కదా. హల్లెలూయా. ఫలం ఇస్తుంది. ఫలించెడి కొమ్మ ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. ఒక ఆయన మామిడి తోట వేసాడంట. మామిడి తోట వేసి ఆ తోట కొన్ని రోజులకు ఆ పూత అంటే తెలుసా? ఎంతమంది తెలుసు? పూత. ఆ పూత పడిపోయిందంట. సగం పడిపోతే పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయమనంట. అయ్యా పూత అంతా రాలిపోతుంది, వచ్చి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసిపోతే ఉన్నది పోయిందంట, అంత పడిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం సార్ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే అంతా పోయిందంటే, ఏం భయపడద్దు, నేను దేవునికి అప్పగించిన పోయి చూడిపో అంటే పోతే మళ్ళీ నిండా పట్టుకుందంట. హల్లెలూయా. ఆ చెట్టు అంతా అది ఒకసారి పూసి పడిపోయిందంటే మళ్ళీ మరు సంవత్సరమే, నెక్స్ట్ ఇయరే పూత పడుతుంది మళ్ళీ. కానీ ఆయన ప్రార్థన చేసి దేవునికి అప్పగించాడు. ప్రభా, నేను ప్రార్థన చేసినా నీకు అప్పగిస్తున్నాను, నీవు చేయలేదంటూ ఏమీ లేదు. ఎండిన దాంట్లో నుంచి నువ్వు పచ్చిదిగా చేయగలవు. హల్లెలూయా. ఇక దేవుళ్ళారా, దేవుని కార్యాలు అలా ఉంటాయి. ఇక ఈ ఉదయకాలం గమనించాలి, మనం ఎవరము? ఫలించెడి కొమ్మగా ఉండాలి. ఇది ఒక రాజు ఉంటున్నాడు. ఆ రాజుకు 4 భార్యలు, 7 మంది, 7 కాదు 13 మంది పిల్లలు. హల్లెలూయా.
ఒక రాజు ఉంటున్నాడు. ఆ రాజుకు 4 భార్యలు, 13 మంది పిల్లలు, 12 మంది కొడుకులు, ఒక్కటే బిడ్డ. ఆ రాజు పెద్దవాడయ్యాక పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళంతా ఫలిస్తూ ఉన్నారు. ఆ రాజు పేరు యాకోబు. యాకోబు 12 మంది పిల్లలు. ఆ 12 మందిని ఇక్కడ యాకోబు దేవుని ఆత్మచేత నింపబడి ఆ 12 మంది కొడుకులను పిలుచుకొని వాళ్ళకు దీవెనలు ఇస్తూ ఉన్నాడు. అరే నీవిదిరా, నీవదిరా, పెద్దోడా నీవిది, చిన్నోడా నీవిది అని యోసేపుకి ఏం చెప్పాడంటే, నువ్వు ఫలించడు కొమ్మవురా, దేవుడు చెప్తున్నాడు రా యోసేపు అని యాకోబు దీవించిన దీవెన ఇది ఫలించడి కొమ్మ. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇంకా దేవుళ్ళారా, దేవుని ప్రణాళికలో, దేవుని దీవెనలో మనం ఫలించేటి వాళ్ళంగా ఉండాలి. యాకోబు యోసేపును ఫలించేటి కొమ్మ అనడానికి కారణం ఏమిటంటే, యోసేపు ఆయన చాలా శ్రమల గుండా వెళ్తాడు. మొట్టమొదటి కారణం ఆయన ఫలించడానికి శ్రమలో ఫలించాడు, కష్టాల్లో ఫలించాడు, బాధల్లో ఫలించాడు, ఇబ్బందుల్లో ఫలించాడు ఆయన. హల్లెలూయా. ఆయన చిన్నగా ఉన్నప్పుడే ఆయనకు బెన్యామీన్ అని ఒక తమ్ముడు పుడతాడు. ఆ బెన్యామీన్ తమ్ముడు పుట్టినప్పుడు తల్లి చచ్చిపోతుంది. హల్లెలూయా. యోసేపుకు ఒక చిన్న తమ్ముడు ఉన్నప్పుడే తల్లి చచ్చిపోతుంది. అక్కడి నుంచి ఆరంభమైన ఆయన కష్టాలు, అక్కడి నుంచి ఆరంభమైంది. కానీ తండ్రి ప్రేమ ఆయనకు విస్తారంగా ఉన్నది. విచిత్రమైన అంగీలు కుట్టించేవాడు, మంచి బట్టలు కొట్టించేవాడు యోసేపుకు ఆయన తండ్రి అయిన యాకోబు ప్రేమించాడు, చాలా ప్రేమిస్తాడు యోసేపు అంటే. ఆ ప్రేమ ఎక్కడ తీసుకుపోయిందంటే యోసేపును శ్రమల పాలు చేసింది. ఆయనకు ఎలాంటి శ్రమల పాలు చేసిందంటే, అన్నదమ్ములు ఆయన చిన్నప్పుడే గుంటలు వేశారు, అన్నదమ్ములు ఆయన చిన్నప్పుడే అమ్మి వేశారు. అన్నదమ్ములు ఆయన చిన్నగా యవన వయసులో ఉన్నప్పుడే ఎక్కడ తీసుకుపోయారు? ఐగుప్తుకు తీసుకుపోయారు. హల్లెలూయా. ఒక బానిస బ్రతుకుతా ఉన్నాడు, కానీ దేవుడు ఆయనకు తోడైనాడు. దేవుళ్ళారా, శ్రమలు అనేవి మనకు వస్తాయి, కష్టాలు అనేవి మనకు వస్తాయి, బాధలు అనేవి వస్తాయి, ఇబ్బందులు అనేవి వస్తాయి మనకు. ఆ శ్రమలో మనం ఏం చేయాలంటే ఫలించడానికి ఇష్టపడాలంటే మనకు ఎవరు అవసరం అంటే దేవుడు అవసరం, యేసయ్య అవసరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా అర్థమవుతుందా? శ్రమలు రాకుండా హాయిగా ఉంటే మాత్రం మనం దేవుని మర్చిపోతాం. కష్టాలు, ఇబ్బందులు దేవుని తోడుగా ఉండడానికి అవి వస్తాయి. నీకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే అది నీకు దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ముందలు ఉన్నాడు, నీ ఇరు ప్రక్కలు, నీ వెనుక ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే మనం కష్టాలను చూడకూడదు, శ్రమలను చూడకూడదు. ఎవరిని చూడాలా? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అంత కష్టాల్లో మనకెవరికన్నా అలాంటి కష్టాలు మనకెవరికన్నా రావు, ఇంతవరకు రావు కూడా యోసేపుకి వచ్చినటువంటి. ఏదో అన్నదమ్ములము, అక్కజెల్లెలు అప్పుడప్పుడు అలుగుతాం, గొడవలు చేసుకుంటాం, మళ్ళీ బాగుపడతాం, అవునా కదా? హల్లెలూయా. మళ్ళీ కలిసి ఉంటాం. కానీ యోసేపు విషయంలో అలా కాదు. ఆయనను చంపాలనుకున్నారు, వాళ్ళ సొంత అన్నలే చంపాలనుకున్నారు. దేవుడు యోసేపు తోడైనాడు కనుక ఆ మరణం నుండి, ఆ మరణపు గుంటలో నుంచి యోసేపును ఫలింపజేయడానికి దేవుడు పైకి లేపి అమ్మివేయబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. హల్లెలూయా. ఒక దినం ఆయన జీవితంలో, యోసేపు జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది ఎంత అద్భుతమైన సంఘటన అంటే, యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. అన్నలు వచ్చి ఆయన ముందర నిలబడతారు. అమ్మి వేసిన అన్నలు వచ్చి యోసేపు ముందర నిలబడతారు. హల్లెలూయా. శ్రమల గుండా వచ్చిన యోసేపు ముందర అన్నలు వచ్చి ఆకలి అంటుంటారు.
తమ్ముని గుర్తుపట్టరు, వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. ఆ వయసు పెరుగుతూ ఉన్నప్పుడు పెరిగి ఆయన యోసేపు పెద్దవాడైనప్పుడు దాదాపు 17 సంవత్సరాల వయసులో ఆ ఏజ్లో యోసేపును అమ్మి వేస్తే 30 సంవత్సరాల తర్వాత 30 ఏళ్ళ వయసు అంటే 13 సంవత్సరాల తర్వాత యోసేపు శరీరంలో మార్పులు జరిగినాయి. ఆ మీసాలు లేనాయనకు మీసాలు వచ్చినాయి, ఇక గడ్డం లేనాయన గడ్డం వచ్చినాయి, సన్నగా ఉన్నవాడు లావు అయిపోయాడు. రకరకాలుగా శరీరంలో మార్పు జరిగింది. మార్పు జరగడమే కాదు, ఒక బానిస రాజు అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడంటే అన్నలు గుర్తుపట్టలేకపోయారు. హల్లెలూయా. కానీ ఆ తమ్ముడు గుర్తుపట్టాడు. వాళ్ళ ఆకలి తీరుస్తాడు యోసేపు, వాళ్ళ కడుపు నింపుతాడు. ఒక తమాషా కూడా చేయాలని, ఒక సంఘటన చేయాలని యోసేపు ఇష్టపడతాడు. వాళ్ళు ముందర వచ్చి నిలబడ్డాక వాళ్ళకి బాగా భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి సంచులలో మళ్ళీ వాళ్ళ సంచుల నిండా రేషన్ ధాన్యం నింపి ఎవరు తీసుకొచ్చిన ధాన్యం ఏం చేస్తారు, డబ్బులు, వాళ్ళు తెచ్చిన డబ్బులు రూబేన్ సంచిలో మళ్ళీ డబ్బులు పెట్టేస్తాడు. లేవి తీసుకొచ్చిన సంచిలో నిండా ధాన్యం నింపి వాళ్ళు తెచ్చిన డబ్బులు దాంట్లో పెట్టేస్తాడు. యూదా తెచ్చిన సంచి నిండా నింపి ఎవరికి బ్యాగ్ నిండా రేషన్ నింపాడో డబ్బులు కూడా పెట్టి పంపిస్తాడు. వాళ్ళు పోయి ఒక చెట్టు కింద కూర్చొని అన్న తెచ్చుకున్న ఆ ధాన్యం తిందామని వాళ్ళ సంచులు ఇప్పి చూస్తే వాళ్ళ డబ్బులు దాంట్లో ఉంటాయి. ఇదేమి ఇట్లా జరిగింది? మనం తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సింది, ధాన్యం వచ్చింది, డబ్బులు వచ్చాయి మనకు. ఆశ్చర్యపోతారు వాళ్ళు. పోతారు, తింటారు, అయిపోతుంది, డబ్బులన్నీ అయిపోతాయి. అదేంటి, తెచ్చుకున్న ధాన్యం అయిపోతుంది. ఎందుకంటే 70 మంది 10 సంచులు తీసుకుపోయారు. 10 మంది కలిసి 70 సంచులు 10 సంచులు తీసుకుపోయారు. ఎన్ని రోజులు వస్తాయి? 10 బ్యాగ్స్. నెల రోజులు కూడా రావు 70 మందికి. వారానికి 25 కిలోలన్నా, వారానికి 70 మందికి వారానికి 100 కిలోలు అయినా కానీ 10 వారాలలో అయిపోతాయి కదా. అంటే 2 నెలలు, దాదాపు 2 నెలలు వచ్చినాయి, అయిపోయింది, రైక్స్ అయిపోయింది. అయితే మళ్ళీ పోతారు. తమ్ముడిని చూడాలని ముందే చెప్తాడు. మీకు తమ్ముడు ఉన్నాడు, యోసేపు చెప్తాడు, మీకు తమ్ముడు ఉన్నాడు, మీరు వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం వాడిని పట్టుకరండి అంటాడు. హల్లెలూయా. ఇక ఏదో తండ్రిని అడిగి చేసి రిక్వెస్ట్ చేసి ఆ తమ్ముని బెంజమిన్ కూడా తీసుకుపోయి మంచిగా తింటారు, చేస్తారు. మళ్ళా ధాన్యం నింపుతారు. రూబేన్ బ్యాగ్లో ధాన్యం, ఇంకా లేవి, యూదా, ఇశ్శాఖారు, దాను, నఫ్తాలి, గాదు, వీళ్ళంతా అన్నలు ఆయన యోసేపుకు. వాళ్ళందరి బ్యాగ్లో మళ్ళీ రేషన్ నింపి డబ్బులు పెట్టి యోసేపు బెన్యామీన్ సంచిలో ఏం చేస్తాడంటే ఒక పాత్ర పెడతాడు యోసేపు. వీళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక కొంచెం దూరం పోయినాక సైనికులు వాళ్ళని వెంబడి వాళ్ళని ఆపి, మీ మూటలు ఇప్పండి, దీంట్లో మా యోసేపు చూసే ఒక పాత్ర ఉంది, అది ఎవరో దొంగతనం చేసిందంటాడు. అంటే వాళ్ళు అంటారు, ఎవరి దగ్గర దొంగతనం చేస్తే ఎవరి దగ్గర ఆ పాత్ర ఉంటుందో ఆ గ్లాస్ వాడు మీకు దాసుడు అవుతాడు అంటాడు. సరే అలాగా అని అన్ని విప్పి సృష్టాలకే ఆయన తమ్ముడు బెన్యామీన్ దాంట్లో ఉంటుంది. అది అందరు గుండెలు పగిలిపోతాయి. అది ఏదైంది ఇట్లా జరిగింది. తమ్ముడు అంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం. వీడిని జైల్లో వేస్తారు. ఇప్పుడు వస్తారు అన్నదారికి, తమ్ముని దగ్గరికి, యోసేపు దగ్గరికి వచ్చి మొర పెడతారు, ఇదేమో పొరపాటు అయింది, క్షమించు మమ్ములను, హల్లెలూయా, క్షమించు, తప్పయింది, అది ప్రతిపాలుతారు. యోసేపు ఫలించాడా లేదా? ఈ అన్నలు మోసం చేశారు, ఈ అన్నలు అన్యాయం చేశారు, ఏ అన్నలు చంపేశారో అదే అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి కన్నీటితో క్షమాపణ అడుగుతున్నారు. హల్లెలూయా. దేవులరా,
అలా ఫలించడానికి నీకు శత్రువు సొంత వాళ్ళైనా, శత్రువు పక్క వాళ్ళైనా, శత్రువు ఎవరైనా, నీకు ఎవరైనా కానీ ఒక దినం వస్తుంది, ఆ దినం నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ అడిగేటటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి దేవుళ్ళారా. యోసేపు జీవితంలో అయినా ఫలించడానికి కారణాలు ఏంటంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, రెండవది గమనిద్దాం. శ్రమలో ఫలించాడు యోసేపు. ఇంకా గమనించినట్లయితే 39-40 అధ్యాయం, ఆది కాండం 40, 39-40 వచ్చినాం చదవమ్మా. ఆది కాండం 39-40. 40 అధ్యాయం, ఆది కాండం 40 అధ్యాయం 39 వచ్చిన ముందా ఉన్నదా? మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానము కలవారు ఎవరునూ లేరన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు యోసేపు? దేంట్లో ఫలిస్తున్నాడు? ఇప్పుడు జ్ఞానంలో ఫలిస్తున్నాడు. హల్లెలూయా. దేంట్లో ఫలిస్తున్నాడు యోసేపు? నీ వలె జ్ఞానము వివేకము గలవారు ఎవరూ లేరు. ఎక్కడ లేరు వాళ్ళు? ఐగుప్తు దేశం అంతట్లో లేరు. కారణం ఏమిటో తెలుసా? యోసేపుకు ఒక అవకాశం వస్తుంది, ఒక గొప్ప అవకాశం. ఆయన జీవితంలో ఒక గొప్ప ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఆయన జ్ఞానం ద్వారా, ఆయన వివేకం ద్వారా దాన్ని పొందుకుంటాడు. అదేం జరుగుతుందంటే రాజుకు ఒక కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు రాజు ఏమవుతాడంటే ఆ కళ యొక్క అర్థం ఆయనకు ఎవరు చెప్పరు. ఆ దేశంలో ఉన్న ఎవరు కళ యొక్క అర్థం చెప్పకున్నప్పుడు ఆ రాజు దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఆయన రాజుకి ఏం చేస్తాడంటే ద్రాక్షారసం అందిస్తుంటాడు. ఆ ద్రాక్షారసం అందించేవాడు రాజుకు చెప్తాడు, రాజా, ఒక ఆయన జైల్లో ఉన్నాడు, గడ్డం పెరిగి ఉన్నాడు, జైలు బట్టలు వేసుకొని ఉన్నాడు, మురికిగా ఉన్నాడు, కానీ నీ కళ భావం ఆయన చెప్పగలడు అంటే నీవెట్లా చెప్తావు రా అన్నాడు. నీవెట్లా చెప్తావంటే నా అనుభవం రాజా అన్నాడు. ఏం అనుభవం రా నీకంటే, మేమిద్దరము జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయనకు ఒక కళ వస్తుంది. ఆ కళ మీద గంపలో రొట్టెలు పెట్టుకొని పోతుంటే ఆకాశ పక్షులు వచ్చి తినేస్తాయి. వానికి ఏం జరిగిందంటే ఏం చెప్పాడంటే, అరే నేను 3 రోజుల తర్వాత రాజు చంపేస్తాడు రా అన్నాడు. అది జరిగింది రాజు అన్నాడు. ఇంకేం జరిగింది రా అంటే, నాకు కూడా ఒక కళ వచ్చింది, నేను కూడా గంప తల మీద పెట్టుకున్నా, ఆ గంపలో ద్రాక్ష పండ్లు ఉన్నాయి, ఆ పండ్లు ఉన్నాయి కనుక ఆయన ఏమన్నాడంటే ఆ కళ భావం ఏంటంటే, మళ్ళీ రాజు నీకేం చేస్తున్నాడంటే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇస్తున్నాడు. నువ్వు జైలుకి రావాల్సిన కారణము ఏ కారణం వల్ల నువ్వు జాబ్ పోగొట్టుకొని జైలుకి వచ్చావో ఆ జైలు నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళీ నీకు పాత్ర అందించేవానిగా చేస్తాడన్నాడు. అది నా జీవితంలో జరిగింది. నేను లైవ్ విట్నెస్, సజీవ సాక్షిని రాజా అని చెప్పినప్పుడు యోసేపుని పట్టుకరానట. హల్లెలూయా. యోసేపుని పట్టుకరామంటారు, తీసుకొస్తారు, గడ్డం గొరిగిస్తారు, మంచి తల స్నానం చేపిస్తాడు, మంచి వస్త్రాలు వేసుకొచ్చి రాజు ముందర నిలబెడతాడు. రాజు ముందర నిలబెట్టి కళ చెప్తాడు. రాజు కళ చెప్పినాక కళ భావం చెప్తాడు. కళ భావం ఏంటంటే 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది రాజా. కనుక ఈ 7 సంవత్సరాలు పంట పడినప్పుడు ఏం చేయాలంటే ఊర్ల పల్లెటూర్ల పట్టణంలో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ గోదాములు కట్టి అంతా బియ్యమంతా, రేషన్ అంతా, ధాన్యం అంతా నింపేసి స్టోర్ చేద్దాము. కరువు వచ్చినప్పుడు ప్రజలకు తినడానికి ఆహారం ఉంటుంది అని ఒక చక్కని ఆలోచన కూడా చెప్తాడు. కళ భావమే కాకుండా ఏం చేయాలన్నది కూడా చెప్తాడు యోసేపు. హల్లెలూయా. అప్పుడు రాజు అంటాడు, నీలాంటి
నీలాంటి వివేకము జ్ఞానము కలిగిన వాడు నా దేశంలోనే లేడంటాడు. చెప్పండి కూడా చనిపోతాడు. హల్లెలూయా. దేవుళ్ళారా, జ్ఞానంలో ఫలించాలి. మనం జ్ఞానంలో ఫలించాలి. జ్ఞానం అనేది 2 రకాలుగా ఉంటుంది. జ్ఞానం అనేది లోయర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్. లోయర్ ఎడ్యుకేషన్ అంటే దాదాపు 10th క్లాస్ వరకు కొంతమంది చదువుతారు, కొంతమంది 10th క్లాస్ కాలేజీకి పోతారు, స్కూల్ లెవెల్ కొంతమంది, కాలేజ్ లెవెల్లో కొంతమంది పోతారు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ. స్కూల్ లెవెల్లో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు 10,000 20,000 కట్ చేస్తే అయిపోతుంటారు. అవునా కదా? స్కూల్ లెవెల్ వరకే ముగించుకున్న వాళ్ళు కాలేజ్ లెవెల్కి పోవటానికే ఇంకా బయటకే ఏమవుతుందంటే వాళ్ళకు మంచి జాబ్స్ వస్తాయి. వైట్ కాలర్ జాబ్ అంటారు. కాలర్కు మురికి రాని ఏసీ రూమ్లో హల్లెలూయా సంతకాలు పెట్టేదే ఉంటుంది. అది లోక సంబంధమైన జ్ఞానం. కానీ దైవ జ్ఞానం వేరే. దైవ జ్ఞానం వేరే. అది అందరికి ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అది దాన్ని వివేచన అంటాడు. అది వివేచన అంటే ఆలోచించడం. అది ఎవరిస్తారు ఆ వివేచన అంటే దేవుడు ఇచ్చేది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించుకుంటాం మనం అంటే దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఇంత చదవాలి, ఇంత నీకు PhD చదివిన వాళ్ళకి నేను వివేచన ఇస్తాను దేవుడు చెప్పాలా? డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తా అంటలేడు, ఎవరికైనా ఇస్తాడు. ఆయన తోడు ఉండాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన ఇష్టపడాలా. ఆ దేవుని మనం ఇష్టపడితే ఆయన ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు దేవుళ్ళారా. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, చదువమ్మా సామెతలు 8, 10, 14. 8వ అధ్యాయం 14 వచనం 15 వచనం. సామెతల గ్రంథం. ఆలోచన చెప్పుటయో లెస్సైన జ్ఞానం ఇచ్చుటయో. హల్లెలూయా. ఎవరి వశం అది? లెస్సైన అంటే లెస్సైన అంటే అది ఇక్కడనే మన జ్ఞానం అర్థమవుతుంది. లెస్సైన జ్ఞానం ఎక్కువ. ఇంగ్లీష్లో లెస్ అంటే తక్కువ. మీకు ఏ జ్ఞానం కావాలా? లెస్ అయిన జ్ఞానం కావాలన్నా, లెస్ జ్ఞానం కావాలన్నా? లెస్ అయిన జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గర దొరుకుతుంది? అది దేవుని దగ్గర దొరుకుతుంది. చదువు, మళ్ళీ చదువు. ఆలోచన చెప్పుటయో లెస్ అయిన జ్ఞానం ఇచ్చుట అది దేవుని వశం. చాలాసార్లు మన జ్ఞానం మీద ఆధారపడుతుంటాం, మన ఆలోచనల మీద ఆధారపడతాం. ఏదో చేయాలని మనం అనుకుంటాం, నిరాశపడతాం, కష్టపడతాం, అలుగుతాం, గొలుగుతాం. ప్రభా నేను ఇది చేయాలా, నేనేం చేయాలా ప్రభా, నేనేం చేయాలా, బస్తీలో నేనేం చేయాలా, సంఘంలో నేనేం చేయాలా, కుటుంబంలో నేనేం చేయాలా, నేను ఎక్కడ వెళ్తే అక్కడ ఏం చేయాలా, నీవు నాకు ఆ జ్ఞానం ఈ ప్రభువా, నీవు వాడుకో ప్రభువా. హలో, ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎంతో ఇస్తాడంటే దేవుడు సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు ఆయన. అదే యోసేపుకి ఇచ్చాడు, దాంట్లో యోసేపు ఫలించాడు. చాలాసార్లు మనం ఆలోచిస్తుంటాం, నేను చేయాలని. అక్కడనే మనం దెబ్బతింటాం. దేవుని పక్కకు పెట్టి మన ఆలోచనలు, మన తలంపులు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు అట్లా ఎప్పుడు సహాయం చేయడు. దేవా నీవు సహాయం చేయి, నన్ను వాడుకో, దేవా సహాయం చేయి, నన్ను వాడుకో. చక్కగా వాడుకుంటాడు ఆయన, లెస్సగా వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు. మంచి ఆలోచనలు చూడు, మళ్ళీ చదవమ్మా. అది చక్కని ఆలోచనలు, శ్రేష్టమైనవి, మంచి ఉపయోగకరమైనవి, సమాధానకరమైనవి, ప్రయోజనకరమైనవి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరమైన ఆలోచనలు దేవుడిస్తాడు.
చప్పట్లు కూడా తెలిపచ్చండి. హల్లెలూయా. ఎవరు కావాలి దానికి? ఎవరు చేయాలమ్మా? యేసయ్య చేయాలా? హల్లెలూయా. లెస్ అయిన జ్ఞానము దేవుడిస్తాడు. ఇంకోటి చదువమ్మా, అదే 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు. హలో, బాగా అర్థమవుతుందా అమ్మా? బాగా అర్థమవుతుందా బాబు? తండ్రి సంతోషపడ్డాడంటే కారణం ఏమిటి? ఆ కుమారుడు. దేవుడు సంతోషించాడంటే ఆ కుమారుడు, ఆ కుమార్తె ఎవరి సంఘంలో? జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎవడి అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? జ్ఞానం కలిగిన కుమారుడు. నీ కుమారుడు మంచిగా ఐఏఎస్ కలెక్టర్ అయింది అనుకో, ఎంత సంతోషం. తల్లి అంటది వాడు నా కొడుకు అంటాడు, బిడ్డ అంటది వాడు నా, డాడీ ఏమంటాడు? నా కొడుకు అంట. హల్లెలూయా. గ్రేట్గా చెప్పుకుంటాం కదా, అవునా కదా? కొంచెం నెలకు ఒక 30,000 సంపాదిస్తేనే మనము వాడు నా కొడుకు అంక. హల్లెలూయా. లెస్ అయిన జ్ఞానము, తర్వాత మంచి ఆలోచన చెప్పుట, అది తండ్రికి సంతోషం. కనుక మన జ్ఞానం అంతా ఎవరిని సంతోషపెట్టేదిగా ఉండాలా? ఎవరిని సంతోషపెట్టాలమ్మా? తండ్రిని సంతోషపెట్టకున్నా, తల్లిని సంతోషపెట్టకున్నా, దేవుని సంతోషపెట్టే జ్ఞానమై ఉండాలి మనది. అలా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 12వ వచనం, 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు. హల్లెలూయా. శిక్షను ప్రేమించువాడు. జ్ఞానం ఎట్లా వస్తుందంట? యోసేపుకి ఏమొచ్చింది? గుంటలో పాడేశారు, అమ్మి వేశాడు. ప్రేమించిండు ఆయన. శిక్ష అంటే ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. శిక్షను ప్రేమించువాడు. శిక్షనిస్తే, హెచ్చరిస్తే, గద్దిస్తే, కొడితే, తిడితే, వాక్యం ద్వారా మాట్లాడితే దాన్ని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరంట? వాళ్ళు శిక్షను ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం, 1వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఎవరు కడతారమ్మా ఇల్లు? పిల్లల్ని అడిగితే మీ ఇల్లు చాలా బాగుందిరా, ఎవరు కట్టిందంటే మా డాడీ కట్టి ఇచ్చింది అంటాడు. లేదు, కొంచెం పెద్దోళ్ళని అడిగితే మేస్త్రి కట్టిండు అంటాడు కదా. ఇంకా కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారు? మంచి ఇంజనీర్ ఆయన, చాలా మంచి మేస్త్రి, చాలా మంచి ఇంజనీర్, ఆయన ఇచ్చిన నక్షత్ర దాంతోనే కట్టినామంటారు. కాదు. ఎవరు కడతారమ్మా? జ్ఞానవంతురాలు. హల్లెలూయా. తల్లికి జ్ఞానం ఎవరు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలమ్మా? చాలా బాగా చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 15వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. మనోహరమైన అంటే మనసుకు సంతోషాన్ని ఇచ్చే. జ్ఞానుల నాలుక ఏం పలుకుతుందంటమ్మా? మనసుకు బాధ కలిగించదు. మనసుకు ఏం చేస్తుందంట? మనోహరమైన జ్ఞానమైన మాటలు పలుకుతాంట. అరే ఇది కరెక్ట్, అక్క చెప్పింది కరెక్ట్, అన్న చెప్పింది కరెక్ట్, ఇది కరెక్ట్ రా. హల్లెలూయా. అది మనసుకి ఎంత ఇస్తుందంట? ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఎవరు రాసిండ్రు ఇవన్నీ? సామెతల గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను ఎవరు అమ్మా? దావీదు కుమారుడు. ఇంకా రాజు, ఇంకా మహాజ్ఞానం కలిగిన వాడు. దేవుని ఆయన అడిగాడు, దేవా నాకు జ్ఞానమే అంటే దేవుడు అన్నాడు, నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువు, మంచి పేరు ఇస్తున్న సొలొమోను అని దేవుడు ఇచ్చాడు. నీకు ఇచ్చినంత ఎవరికి ఇవ్వనన్నాడు.
హల్లెలూయా. పిట్టలు అరుస్తుంటే అవి ఏం మాట్లాడుతున్నాయి సొలొమోనుకి అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా? అవి అరుస్తున్నారు. చీమలు మాట్లాడుకునేది ఆయనకు అర్థమవుతుంది అన్నట్టు. ఒక సైంటిస్ట్ కూడా తెలియనటువంటి ఆలోచన. చిన్న చీమ దగ్గర నుంచి ఆకాశ నక్షత్రాలను వరకు స్టడీ చేశాడు సొలొమోన్ రాజు. ఇంత జ్ఞానం ఆయనకు ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. హల్లెలూయా. యోసేపు జ్ఞానములో ఫలించాడు. సంఘం జ్ఞానములో ఫలించాలని. ఒక మాట అన్నారనుకోండి, అరే వీడు ఉత్తమ ముద్దోడు, ఒక మాట మొత్తం ముద్దుది ఏం పని రాదు అని అన్నదంటే ఎంత కోపం వస్తుంది కదమ్మా? వస్తుందా రాదా? ఏమ్మా వస్తాయా రావా? హలో, వస్తుందా లేదా కోపం? హల్లెలూయా. మళ్ళీ ఎందుకు అంత ముద్దులుగా ఉండాలి మనం కదా? హల్లెలూయా. ఇది మనకు సాధ్యమవుతుందా? ఇది మనకు వీలవుతుందా అంటే బాగా గమనించండి. ఏసన్న 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయింది. ఏమా ఏసన్న తెలుసా? ఎంతమంది తెలుసు? ఏం చదువుకున్నాడు ఆయన? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు? 6 సార్లు ఫెయిల్ అయ్యాడు. తిరగని దేశం లేదు, ఎక్కని ప్లేన్ లేదు ఆయన. హల్లెలూయా. తిరగని దేశం లేదు ఆయన, ఎక్కని ప్లేన్ లేదు. ప్లేన్లలో కూడా పేర్లు ఉంటాయి. డెల్టా ఎయిర్వేస్, లుఫ్థాన్సా, ఇండిగో, ఇంకా ఎమిరేట్స్, ఖటార్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్, రకరకాల ప్లేన్లు ఉంటాయి. అన్ని ప్లేన్లలో తిరిగిండు ఆయన. ఏం చదువుకున్నాడు ఆయన? అమ్మ 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యింది. ఎవరిచ్చారు ఆయన జ్ఞానం? నీవెందుకు ఉండకూడదు ఏసన్నలాగా? ఏమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తాడు మనకు. అలా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే అదే ఉద్దేశం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదవమ్మా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరిలో ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు? ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయమ్మా? చెప్పాలా ఎవరిలో ఉన్నాయి అవి? బాగా చెప్పండి. ఎవరిలో అయినా? ఏ దేవుడు? ఆయన పేరే పేరు చెప్పాలమ్మా. అనుకున్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరు? ఎక్కడున్నాయి మహిమ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు? ఎక్కడున్నాయి? హల్లెలూయా. ఎక్కడున్నాయమ్మా? మీరు ఏం చేయకుండా 6 గంటలు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఇచ్చేస్తాడు. 24 గంటలు టైం ఇచ్చిండు కదా. ఎన్ని గంటలు ఇచ్చిండమ్మా ఉపేంద్రమ్మ మనకు? 24 గంటలు టైం ఇచ్చాడు. 6 గంటలు పండుకో, 6 గంటలు పని చేయి, 8 గంటలు పని చేయి, 6 గంటలు ప్రార్థన చేయండి. చూడండి మీ పరిస్థితి ఎట్లా మారిపోతుంది. గొప్పగా మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మన శక్తి మన బలం మీద లేవు, మన జ్ఞానం మీద లేవు, మన భక్తి మీద లేవు. అవి ఎవరివ్వాలా? దేవుడివ్వాలా. ఆయనలో ఉన్నాయన్నీ. ఎవరంటారు ఈ మాట? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. అపోస్తుడైన పౌలు ఎవరు? ఎవరైనా? ఏమో అపోస్తుడైన పౌలు ఎవరు? గమాలియేలు అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాడు. హలో, గమాలియేలు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ధర్మశాస్త్రం అంతా ఆయనకు తెలుసు. పౌలు ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా నేర్చుకున్నట్లు వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. 14 బుక్స్ రాశాడు కొత్త నిబంధనలో పౌలు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఈ మాట, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు
అమ్మా నీ బుద్ధి నీ జ్ఞానంలో, కుమారుడా కుమార్తె నీ బుద్ధి నీ జ్ఞానంలో లేవో అవి దేవునిలో ఉన్నాయి, యేసయ్యలో ఉన్నవి. ఫలించాలని ఉదయకాలం దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. 6 గంటలు ప్రార్థన చేసి చూడండి మీరు, 6 గంటలు టైం ఇచ్చి చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన మొదటిది ఏందమ్మా? మొదటి దేంట్లో పాలించాడు యోసేపు? దేంట్లో పాలించాడు? శ్రమలలో. మర్చిపోయారా? దేంట్లో పాలించాడు చెప్పండి అందరూ? శ్రమలలో కుంగిపోలేదు, శ్రమల్లో దేవుని తిట్టలేదు, శ్రమల్లో పక్క వాళ్ళని తిట్టలేదు, శ్రమలో అన్నలను తిట్టలేదు, శ్రమలో ఎవ్వరిని తిట్టలేదు. ఆయన ఏం చేశాడు? దేవా నువ్వు తోడుంటే చాలా అన్నాడు కనుక ఫలించాడు ఆయన. రెండవ దేంట్లో ఫలించాడు ఆయన? జ్ఞానములో ఫలించాడు. చెప్పండి దేంట్లో ఫలించాడో? దేంట్లమ్మా మహిమ? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి. మూడోది పాపములో ఫలించాడు ఆయన. పాపాన్ని జయించి ఫలించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అన్నిటికీ నాశనానికి, అన్నిటికీ కారణం పాపం. అన్నిటికీ శాపానికి నాశనం పాపం. హల్లెలూయా. చదవమ్మా ఆదికాండం 39వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఒకనాడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ. అప్పుడు ఆమె హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ యోసేపు ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ముందల పాపం ఉన్నది. ఆయన ముందల పాపం ఉన్నది ఎలా ఉందంటే, అందంగా ఒక అందమైన ఒక అమ్మాయి ఉన్నది, డబ్బున్న ఆమె ఉన్నది, హోదా ఉన్న ఆమె ఉన్నది, ఒక మంచి పదవిలో ఉన్న ఆమె ఉన్నది ఆయన ముందల. హల్లెలూయా. ఆస్తి ఉంది ఆమెకు, అందం ఉన్నది, డబ్బు ఉన్నది, పదవి ఉన్నది. పోతిఫర్ భార్య ఆమె. ఒంటరిగా ఉన్నాడు. ఈజ్ అలోన్. జయించాడు. చప్పట్లు కొట్టి దేనిపచ్చాడు. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా బాబు? నిద్రపోతుందా? అర్థమవుతుందా? ఎప్పుడు జయించాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. మళ్ళీ బాగా విన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ముందర ఏమున్నది? అందం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, హోదా ఉన్నది, డబ్బు ఉన్నది. హల్లెలూయా. దేవుళ్ళారా, దినము ఆమె అలా దినం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. సైతాన్ కూడా దినము మనల్ని శోధిస్తూనే ఉంటాడు. దినము మనల్ని ఆయన శోధిస్తూనే ఉంటాడు. దినము ఒంటరిగా ఉన్నప్పుడు, జంటగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా కానీ వాడు శోధించాలని చూస్తాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఎక్కువ పాపం చేసే ఆస్కారం ఉంటుంది, ఏదైనా చేసినటువంటిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. అందుకోసం ఎవరు ఉండాలి మనతోనా? యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ఎవరితో మనం సహవాసం చేయాలా? యేసయ్యతో సహాయం చేయాలి. యోసేపుకు దేవుడు తోడై ఉండేను అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుళ్ళారా, పాపం అనేది శాపం అది కదా, అవునా కదా? దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, ఎవరు చూస్తలేరంటే, బాబు ఎవరు చూస్తలేరంటే మెల్లగా ఆడేమన్నా ఉన్నదనుకో తీసి జోబులో పెట్టుకుంటాం. హల్లెలూయా. మొదట ఏమవుతామంటే, పాపం అనేది ఏం చేస్తామంటే కమిట్ అవుతాం, కాంప్రమైజ్ అవుతాం, రాజీ పడతాం. పాపానికి ముందు ఏం చేస్తాం మనం? ఏం చేస్తామమ్మా? రాజీ పడతాం. ఈ తప్పు చేయాలా అని అనుకుంటాం. ఆ తర్వాత ఏమైపోతుంది? చేసేస్తాం. తప్పు చేసినాక దేవునికి ఎంతో దూరం పోతాం, దూరం వెళ్ళిపోతాం పాపం చేసి.
ఎంతమందికి అర్థమవుతుంది? హలో, ఫస్ట్ ఏం చేస్తాం? రాజీ పడతాం. ఇది చెయ్యాలనా వద్దా అని ఆలోచించాం. ఏమవుతుంది, ఎవరు లేరు కదా, ఒప్పుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? బాబు వింటున్నావా, నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, మంచి నిద్ర. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఫస్ట్ ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం, ఇష్టపడతాం. తర్వాత ఏం చేస్తాం? పాపం చేస్తాం. మూడోది ఏం చేస్తాం? దేవునికి దూరం అయిపోతాం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మొదట కూడికలకు రాం, బైబిల్ చదువుకోం, ప్రార్థన చేసుకోం. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు బాగా వినండి. ఎందుకంటే సంఘానికి ఏది అవసరమో అది చెప్పాలి. ఏది అవసరమో సంఘానికి చెప్పాలి. కొన్ని కారణాలు ఉంటాయి మనం రాకుండా ఉండడానికి, దానికి రాజీ పడతాం. హల్లెలూయా. నా జీవితంలో చాలాసార్లు రాత్రిపూట కూడా బైబిల్ చదువుతా. ఒకవేళ ఎక్కడైనా ఊరికి పోయినా ఎక్కడైనా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బైబిల్ చదువుకోవాలి. 3 అధ్యాయాలు చదివి పండుకుంటాను. పొద్దున్న 10 అధ్యాయాలు చదువుతాను, రాత్రి కూడా చదువుతాను. మళ్ళీ పొద్దున్న 4 గంటలకు కూడా చదువుతాను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నంటే నా గొప్పతనం కాదు, మీరు కూడా అలా ఉండాలని. చాలాసార్లు రాత్రులు ఏం చేస్తానంటే ఇంకా ఇప్పుడు ఏం ఒకటి చదువుకొని పండుకుందాంలే అని ప్రార్థన చేసుకొని పండుకుంటుంటాను. హల్లెలూయా. ఏమైపోయినా నేను రాజీ పడ్డా. హలో, ఎంతమందికి అర్థమైంది? మొదట ఏం చేస్తాం? రాజీ పడతాం. ఈ వారం చర్చికి పోకుంటే ఏం కాదు, ఈ వారం మీటింగ్కి పోతుంటే ఏం కాదు, అలసిపోతాం. మనకు చాలా పనులు ఉంటాయి, మనకు ఎన్నో పనులు ఉంటాయి. మనకు ఉండకుంటే, మనం పనులు లేకుంటే సంసారం గెటాన్ కావడం కష్టం. అందరికీ ఉంటాయి. అక్కడే దేవుడు వాడుకుంటాడు మనల్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందమ్మా? ఆ తర్వాత ఏమవుతుంది? మొదట కూడికలు మానేస్తాం, తర్వాత చర్చి మానేస్తాం, ఆ తర్వాత హల్లెలూయా జరుగుతున్నదే చెప్పాలి. ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతున్నదా అది చెప్పాలి. అది మీకు తెలియాలి కదా. మళ్ళా చెప్పకుంటే ఎట్లా తెలుస్తుంది? రాజీ పడతాం. ఫస్ట్ రాజీ పడతాం, కమిట్ అయిపోతాం, దూరం అయిపోతాం దేవునికి. హల్లెలూయా. ఇంకోటి మీరు ఏమనుకోకూడదు, గమనించాలి, బాగా గమనించండి. మన కిషోర్ చెప్పాడు, 84వ కీర్తనలు ఉంటుంది. ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఒక గడియ ఎంత శ్రేష్టం? అది 1000 దినముల కంటే. ఇంకా అంతకంటే నువ్వు ఎక్కువ ఏమున్నది? ఇప్పుడు బాగా శ్రేష్టమైంది అది. అదే కాదంటే మనం దేంట్లో ఉన్నాం అప్పుడు? ఏం బాబు, దేంట్లో ఉన్నాం? శ్రేష్టమైన దాంట్లో లేదంటే దేంట్లో ఉన్నాం? అదేంది శ్రేష్టం కానిది ఏంది? ఇంకా దానికి డైరెక్ట్ మనం రావాలి. అది మంచిది, శ్రేష్టమైందంటే మంచిది. మంచి దాంట్లో లేమంటే ఎక్కడున్నాం అమ్మా? ఎక్కడున్నాం? మంచి దాంట్లో లేమంటే ఏం బాబు? రాకేష్, అర్థమవుతుందా? ఏమర్థమైంది? మంచి దాంట్లో లేమంటే ఎక్కడున్నాం? ఏమ్మా ఎక్కడున్నాం? చెడ్డ దాంట్లో ఉన్నాం, అంతే కదా. రాజు 2వ భార్య మంచిదంటే మొదటి భార్య చెడ్డది. హలో, కొంచెం క్లియర్గా చెప్పాలి మీకు. ఎందుకంటే ఒక 50 మందినన్నా సరి చేయాలి, సంఘం కరెక్ట్ తీసుకురావాలి. హల్లెలూయా. అవునా కాదా? మంచిది కాదు అంటే చెడ్డది. చెడ్డదంటే ఏంది అది? అమ్మ, చెడ్డదంటే ఏంది? అంటే ఏంది అది? మంచిది కాదంటే పాపం. మంచిది కాదంతా ఏంది అది? పాపం. అంటే మనం చర్చికి రాకుంటే పాపం అది. ఏమో అవునా కాదా?
కుడికలకు రాకుంటే అది పాపం, అది శాపం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? దీనికి ఏం కావాలా? దేవుడు ఇవ్వాలి జ్ఞానం మనకు. దేవుడు ఇవ్వాలి ఆ జ్ఞానం, ఆ ఆలోచన, ఆ వివేచన. అది ఎంతవరకు సత్యం అన్నది మనుషులు చెప్తే నీకు అర్థం కాదు. దేవుని దగ్గర అడగాల, నేర్చుకోవాలా. ప్రభా ఇది ఎంతవరకు నిజం? అనేక కారణాలు రాజీ పడేటట్టు చేస్తాయి, నిన్ను కాంప్రమైజ్ చేస్తాయి లోకంతో. ఆ పరిస్థితితో ఈ పరిస్థితితో కాంప్రమైజ్ చేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? కమిట్ చేస్తాయి, దూరం చేస్తాయి దేవునికి. అదొక శాపంగా వెంటాడుతుంటుంది, శాపంగా. ఒక బాబు రాలే, 25,000 వస్తుంటే చర్చికి రానైనా అంటే రాలా. ఆ ఉద్యోగం పోయింది, ఆయన పోయి ఇప్పుడు 17,000 వస్తున్నాయి, మళ్ళీ వస్తలేడు ఆయన. 25,000 నుంచి ఎక్కడ దిగింది? అది 17,000కి వచ్చింది. అది హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ రావడం, నిన్న కూడా జ్ఞాపకం చేసినారు ఆయన, రాలా. ఎందుకంటే రాజీ పడుతున్నాడు, కాంప్రమైజ్ అవుతున్నారు, కమిట్ అయిపోతున్నారు. ఎస్, ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అన్యాయం చేస్తాడా మనకు? దేవుడు అన్యాయం చేస్తాడా? ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, నేను చూస్తే అబ్జర్వ్ చేస్తున్నా, సంఘంలో ఏం అబ్జర్వ్ చేస్తున్నా అది చెప్తున్నా. ఒక 3 వారాల నుంచి చాలా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హలో, అదొక పాపం అనేది ఒక శాపం. అది మీకు తెలిసి తెలియక శ్రేష్టమైనదాన్ని వదిలేసుకొని చెడ్డదాన్ని వెంబడిస్తూ ఆ శాపానికి మీరు గురైపోతున్నారు. కొన్ని విషయాలు మీకు డైరెక్ట్గా చెప్పాలా, చెప్పకుంటే మీకు అర్థం కాకుంటే నేనేం చేయలేను. కానీ అర్థమయ్యేటట్టు చెప్పాలా, చెప్పాక కూడా మీరు వినకుంటే, చేయకుంటే దానికి నేను బాధ్యుని కాను. నీవే బాధ్యుని, దానికి నీవే బాధ్యుని. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, 9 గంటల వరకు ముగించాలా అన్నారు చాలామంది. వాళ్ళు కూడా వస్తలేరు మీటింగ్. 9 గంటలకు ముగిస్తున్నాం. కారణం చెప్పినప్పుడు ఆ రీజన్ చెప్పారు, 9 గంటల వరకు ముగించండి, నేను వస్తా అన్నారు. ఎందుకు వస్తలేరు అంటే, టైం ఎక్కువ అవుతుంది, 9 గంటలకు ముగించండి. 9 గంటలకు ముగిస్తున్నాం. అంటే చర్చిలో ఏం జరుగుతుందో, కాంగ్రిగేషన్ మనలో ఏం జరుగుతుందో అదే చెప్తున్నా నేను, అదే చెప్తున్నా. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు ఎందుకు చెప్తున్నా? యోసేపులాగా పలించాడు కొమ్మలాగా ఉండాలా. ఆకలితో అలమటించిపోతున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి 4 మెతుకులు అడగాలి. నువ్వు తినే ఆహారము రోజు నువ్వు తింటావు కదా అమ్మ, వినండి, బాగా వినండి. ఒక భోజనం తింటున్నావు, విను కిషోర్, రాకేష్ వినండి, బాగా వినండి, మహేష్ విను. నీవు ఇంత భోజనం పెట్టుకున్నప్పుడు, ప్రభా నాకు అన్నం ఇచ్చావు నాయన, నీకు వందనాలు, నేను 4గురికి పెట్టేటట్టు నేను చేయి ప్రభా. నువ్వు రోజు ప్రార్థన చేసుకో, ఒక దినం అలా చేస్తాను నేను. ఎంతకాలం ఒక్కనివే తిని ఏం చేస్తామమ్మా? ఓ రోజు పోవాల్సిందే కదా. హలో, అర్థమవుతుందా? నీకేది ఇస్తే అది ప్రభా నన్ను 4గురికి పెట్టేటట్టు చెయ్యి. యోసేపు అదే చేశాడు అన్నలకు. దేశం ప్రపంచమంతా భోజనం పెట్టాడు ఆయన. మనం కూడా అలా ఉండాలా, ఫలించని వాళ్ళుగా ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి, దీవెన 2 రకాల దీవెనలు ఉంటాయి మనకు. 2 రకాలు, భూలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు. పరలోక సంబంధమైన దీవెనలు ఎవరని చెప్తారా అమ్మ? పరలోక సంబంధమైన దీవెనలు ఎనిబడి? భూలోక సంబంధమైనవి అమ్మా, భూలోకమైనవి తెలిసి చెప్తలేరా, తెలియక చెప్తలేరా? డౌట్ఫుల్ అన్నారా మీరు అమ్మా? ధనము, బంగ్లా, కారు, ఇంకా బట్టలు, ఇంకా అమ్మా సెంటు, పిల్లలు, ఫోన్లు, సెల్ ఫోన్లు, ఐఫోన్, యాపిల్ ఫోన్,
ఇవన్నీ భూలోక సంబంధమైన దీవెనలు. టీవీ, హోమ్ థియేటర్ పెద్దది, మళ్ళీ హోమ్ హల్లెలూయా. ఇవన్నీ ఉండకూడదు అనలేదు నేను, ఇవన్నీ ఉండకూడదు అని నేను అంటలేదు. అన్నీ ఉండాలా, అన్నీ ఉండాలా. కానీ ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? యేసుప్రభు అన్నాడు ఈ మాట. హల్లెలూయా. ఏం ప్రయోజనం? హల్లెలూయా. అందుకే పరలోక సంబంధమైన దీవెనలు ఏం చెప్తా వినండి. ప్రార్థన. పరలోక సంబంధమైన దీవెనలు ఏం చెప్పండి. మొదటిదేంది ప్రార్థన, రెండవది ఏంది వాక్యం చదువుకోవడం, మూడవది వాక్యం ధ్యానించాలా, నాలుగవది ఏంది చర్చికి రావాలా, ఐదవది ఏంది కూడికలకు రావాలా, ఆరవది ఏంది ఆరాధన చేయాలా, ఏడవది ఏంది సువార్త చెప్పాలా. ఇవి పరలోక సంబంధమైన దీవెనలు. హల్లెలూయా. ఇవి పరలోక. ఇవి నీకు భూమి మీద ఇవి నీకు ఏమి కనపడదు. దీంట్లో నీకేం కనపడదు. కానీ ఇది ఎక్కడ తెలుస్తుంది తెలుసా నీకు? పరలోకంలో తెలుస్తుంది దాని భాగ్యం. నా తల్లి చేత ఆశీర్వదించబడ్డారా, లోకం పుట్టిన కొలది ఏం చేయమంటున్నాడు, మీ కొరకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన ఈ జీవితం శాశ్వతం కాదు, చిన్నది ఇది. మన జీవితం మా అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంతే కదా. దీంట్లో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో రోగాలు, ఎన్నో అవమానాలతో కూడినటువంటి జీవితం ఇది. వీటితోనే ఉన్నది జీవితం అంతా. అమ్మా నువ్వు చెప్తే వెళ్ళాక అర్థం కావైతే చాలు, నువ్వు చెప్పింది మాకెవరికి అర్థం కాకుండా అదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవే లేకుంటే అదే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఫూల్ అన్నాడు. ఏమన్నాడు ఆయనను? ఫూల్ అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నువ్వేం చేస్తావు? ఏం అర్థమవుతుందా అన్నాడా లేదు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆరాధన అనేది దేవుడు కూడా దాంట్లో కూడా మనకు బ్లెస్సింగ్ ఉన్నది చాలా. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 25 వచనం చదవమ్మా. ఇది చెప్పి ముగించుకుందాం. 2వ దినవృత్తాంతంలో ఇంకో మాట. స్కూల్కి ఎందుకు పోతాం మనం బాబు? చదువుకోవడానికా? చదివితే ఏమొస్తుంది? ఏం బాబు ఎందుకు పోతాం? జాషువా స్కూల్కి ఎందుకు పోతాం? యశ్వంత్ ఎందుకు పోతాం స్కూల్కు? చప్పట్లు కూడా దేవునికి వచ్చండి. హల్లెలూయా. దేనికి పోతాం మనం స్కూల్కు? నేర్చుకోవడానికి. కాలేజీకి దేనికి పోతాం? నేర్చుకోవడానికి. చర్చికి ఎందుకు వస్తాం? నో, అక్కడనే పప్పులు కాలేజీ ఉడుకుడుకు పప్పులు. చర్చికి ఎందుకు వస్తామంటే వాక్యపు వెలుగులో మన బ్రతుకులు సరి చేసుకోవడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మన చీకటి బ్రతుకులు వాక్యపు వెలుగులో సరి చేసుకోవడానికి వస్తాం మనం చర్చికి. హలో, వచ్చినప్పుడల్లా ఏది వింటామో, ఏది మనతో దేవుడు మాట్లాడతాడో, వాక్యంతో మాట్లాడతాడో అప్పుడు సరి చేసుకోవడమే చర్చ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన చేసినా చేయకున్నా, కీబోర్డ్ వేసినా వేయకున్నా, టోలకు కొట్టినా కొట్టకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా, అవి చేయకూడదని నేను అంటలేను. అవి అవసరమే సంఘంలో. కానీ ఇవన్నీ చేసి వాక్యపు వెలుగులో మన బ్రతుకులు సరి చేసుకోకుంటే, చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చుకోకుంటే హల్లెలూయా. 2 చేతులు దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు చర్చికి వస్తాం మనం. చర్చికి రావు. చర్చికి వచ్చి ఆరాధన చేస్తే ఏమవుతుంది?
చర్చికి వచ్చి ఆరాధన చేయాలి. ఎందుకు వస్తాము? మళ్ళీ ఒకసారి భగవాన్ చర్చికి ఎందుకు వస్తాం మనం? ఏ మనీలో ఎందుకు వస్తాం? మళ్ళీ నేర్చుకోవడానికి అంటారు. ఇంతసేపు నా గొంతు పోయేట అట్లా ఆడిసినా మీరు అమ్మా వాక్యం అనేది ఒక వెలుగు మనకు. ఆ వెలుగు మన జీవితంలో చీకటిని సరిచేసేది, అది తొలగించేది. ఎందుకు వస్తామమ్మా ఉపేంద్రమ్మ చర్చికి? ఎల్ఐ మీద చెప్పనికేనా? ఓమ్మా ఎందుకు వస్తాం? సుశీలమ్మ ఇంకా చెప్పాలి, ఎందుకు వస్తాం? చీకటి తొలగించుకోవడానికి, నేర్చుకోవడానికి కాదు. నేర్చుకొని ఏం లాభం లేదు. చర్చిలో నేర్చుకుంటే ఏం లాభం లేదమ్మా. చర్చిలో సరి చేసుకోవడం మంచిది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చర్చిలో సరి వాక్యపు వెలుగులో చీకటి బ్రతుకులు వెలుగుమయం చేసుకోవడం అది ముఖ్యం మనకు. ఆరాధన కీబోర్డు ఇవి అవి అవి అవసరమే, కానీ బ్రతుకులు మార్చుకోకుంటే, బ్రతుకు చేంజ్ కాకుంటే ఏం ప్రయోజనం? హల్లెలూయా. దేవుడు సాయం చేయను కాక. చూడమ్మా 2వ దినవృత్తాంతములు 20:13 25 చదువు. బాగా వినండి, ఇది వినండి, ముగిస్తా. నేను ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఇలాగున వారి శత్రువుల మీద జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక వారందరి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యములో వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25. నీవే వచనం చదువుతున్నావమ్మా? 25. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను, ఇక ఇది వినాలి మీరు, బాగా వినాలి, ఇప్పుడు లేచిపోకూడదు, వినండి. దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. హల్లెలూయా. బాగా వినండి. యెహోషాపాతు రాజు, ఆ రాజు మీదకి 3 రాజులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 3 రాజులు వస్తే వాడు ఒకటి చూసి చెప్తాడు, రాజా ఆ సముద్రం దగ్గర 3 రాజులు వచ్చారు యుద్ధానికి అంటే, ఆ యెహోషాపాతు ఏం చేస్తాడంటే 13వ వచనం చదవమ్మా. 13వ వచనం. యూదా వారందరూ ఎవరితోనా? చిన్న పిల్లలతోనా, భార్యలతోనా, పిల్లలతోనా? ఇంకా చాలు. హల్లెలూయా. భార్యలు, పిల్లలు, శిష్యులు, చిన్న పాలిచ్చే తల్లులు కూడా వచ్చారు. ఆడికి గర్భంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? 3 రాజులు శత్రువులు యుద్ధంకు సిద్ధంగా ఉన్నారు యెహోషాపాతు మీద. యుద్ధం చేస్తే గెలవం, మేము వాళ్ళతోనే గెలవం కనుక ఇప్పుడు మాకున్న మార్గం ఒకటే, అదేంది? స్తుతించడము, ఆరాధించడము. హల్లెలూయా. భార్య, పిల్లలంతా కలిసి, గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటే
దేవుడు ఏం చేశాడంటే వాళ్ళే పొడుచుకొని చంపుకున్నారు. 3 రాజులు వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. హల్లెలూయా. అప్పుడు చనిపోయినాక వాళ్ళకి ఎంత దొరికిందంటే 3 days వాళ్ళు 3 days సొమ్ములు రాత్రి పగలు వాళ్ళ ఆ చనిపోయిన శవాల దగ్గర బంగారము వస్త్రాలు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 3 రోజులు. అంత ఇచ్చాడు దేవుడు. ఒక్కసారి ఆరాధన చేస్తే భార్య పిల్లలు వచ్చి దేవుని ఆరాధించడానికి శత్రువును ఓడగొట్టడమే కాదు, సమృద్ధిగా ఇచ్చాడు. 3 రోజులైన శవాలు మురిగిపోలే వాసన పట్ల. వాళ్ళ కొరకు దేవుడు శవాలను అట్లనే భద్రంగా పెట్టాడు. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ అదే రాలేదంటూ మనం ఆ రోజు వాళ్ళ ఆరాధన చేయకుంటే, వాళ్ళ ఆ పిల్లలతో ఆరాధన చేయకుంటే శత్రువు వచ్చి వాళ్ళని చంపేస్తుంది. దేవుని రాజ్యాన్ని వాళ్ళు యెహోషాపాతును ఓడగొడుతుంది. భార్య పిల్లలు చనిపోతుంది. అదొక శాపంగా ఉంటుండే వాళ్ళకి, శాపంగా ఉంటుంది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఆరాధన చేయకుంటే ఆశీర్వాదం లేదు. ఆరాధన చేయకుంటే కుటుంబంగా వచ్చి భార్య పిల్లలు చిన్న పిల్లలతో సహా మందిరానికి వచ్చి ఆరాధన చేయకుంటే ఆశీర్వాదం లేదు. వాక్యం సెలవిస్తుందమ్మా, వాక్యం అలా సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాజు ఆయన బిడ్డ కొరకు ఒక మంచి యవనస్తుని వెతకమని మంత్రికి చెప్తాడు. అరే, ఒక మంచి యవనస్తుని వెతుకు, వాడు నా అల్లునిగా చేసుకుంటా, వాడిని రాజుగా చేస్తా అని మంత్రికి చెప్తే మంత్రి 4 పిలిచాడు. 4 పిలిచాడు. ఎవరైనా పిలిచిండు? మహేష్ని పిలిచాడు, రాకేష్ని పెళ్లి కాని వాళ్ళు ఎవరున్నారు, వంశీని పిలిచాడు, ఇంకెవరు, సుధాకర్ ఎవరు, అనిల్ని పిలిచాడు. అనిల్ని పిలిచి 4 కోళ్ళు ఇచ్చిండు. నీకొక కోడి, నీకొక కోడి, నీకొక కోడి ఇచ్చి రాజు చెప్పాడరే, మీరు పోయి ఇది ఎవ్వరు చూడకుండా, మంత్రి చెప్పాడు, మీరు ఎవ్వరు చూడకుండా ఈ కోడిని చంపేయాలరా. ఎవరు చూడకుండా కోడిని ఏం చేయమన్నాడమ్మా? చంపేయమన్నాడు. పోయిండు, చీకట్లో పోయాడు. రాత్రి 12 గంటలకు దాన్ని చంపి గుంత చేసి పోతి పెట్టొచ్చాడు. రెండో వాడు ఏం చేసిండు? పోయి మంచిగా కోసుకొని కాల్చుకొని కూర చేసుకొని తినేసాడు, ఎవరు చూడకుండా. హల్లెలూయా. ఎవరు దీంట్లో ముగ్గుట్లో అది ఎవరు తిన్నారు? హల్లెలూయా. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఈ కోడి ఏం చేసిండంటే ఎవరు చూడకుండా ఎక్కడో తీసుకుపోయి గుంతలో వేసి గుంతలో పోయి దాన్ని చంపేశాడు. వాడేవాడు? వంశీ. 4వ వాడు ఏం చేసిండంటే కోడిని పట్టుకొని వచ్చిండు. ఎవరు ఆయన పట్టుకొచ్చిన ఆయన? రాకేష్. ఏమరా అంటే, ఎప్పుడు రాజా, మంత్రి గారు ఈ కోడిని తీసుకుపోయి దాన్ని చంపకముందు నేను ఇటు చూసినా ఎవరు కనబడదు, ఇటు చూసినా ఎవరు కనబడదు, ముందుకు చూసినా ఎవరు కనబడదు, వెనక చూసినా ఎవరు కనబడలేదు. ఎవరు కనబడలేదు కదా అని ఒకసారి పైకి చూసినా దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా. ఎవరు కనబడ్డారంటమ్మా? దేవుడు కనబడ్డాడు. మళ్ళీ అది వదిలేసి ఇంకో దగ్గర పోయినా సేమ్ మళ్ళీ దేవుడు కనబడుతుండు. మళ్ళీ ఎక్కడ పోయినా దేవుడు కనబడుతుండు. అందుకే నేను చంపలేక కోడిని తెచ్చిచ్చిన సార్, వాపస్ తెచ్చి. హల్లెలూయా. జీవహింస కాదు, దేవుడు భయం. ఎక్కడ పోయినా దేవుడు ఉన్నాడు. ముందలు పోతే ఉన్నాడు, వెనక పోతే ఎవరు లేరు, ఇటు పోతే ఎవరు లేరు, ఇటు పోతే ఎవరు లేరు. కానీ ఎవరున్నారమ్మా? చూసే దేవుడు ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం.